నమస్కారం, నా పేరు తేజస్విని. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు న్యూస్ బులెటిన్లోని ముఖ్యాంశాలు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు. జాతి నాయకులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు పిలుపు. గుంటూరులో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి నారా లోకేష్. రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా సహకరించాలంటూ పిలుపు. భద్రతా పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలి. స్వాతంత్ర వేడుకల్లో పిలుపునిచ్చిన గూడూరు డీఎస్పీ రమణ కుమార్. మహనీయుల త్యాగాన్ని స్మరించుకుందాం. స్వాతంత్ర వేడుకల్లో ప్రజలకు పిలుపునిచ్చిన గూడూరు జడ్జ్ సుల్తానా బేగం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటామని, ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన శ్రీకారం చుట్టామన్నారు. 100 రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లోనూ సమీక్షలు చేస్తున్నామన్నారు చంద్రబాబు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరూ ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం.
భారతీయులందరికీ ఏపీ మంత్రి నారా లోకేష్ 78వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుంటూరులో జాతీయ జెండాను ఎగురవేశారు. స్వేచ్ఛా వాయువుల కోసం ఆంధ్రాలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. గతంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి అన్నగారి విగ్రహం వద్ద అద్దాలు ముక్కలు చేసినప్పుడే మనం స్వేచ్ఛా వాయువులకు ఇంకా దూరంలో ఉన్నామని అర్థమైందన్నారు. అయితే తుఫాన్ ముందు ప్రశాంతతలా ఏపీ ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారని అన్నారు. చివరికి ప్రజాస్వామ్యాన్ని ఘనంగా గెలిపించి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆంధ్రులను ప్రత్యేకంగా ఇదే రోజు తలుచుకోవడం ఆనందంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Salman God! Just act! Again, act! రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వారి అమృత హస్తాలతోటి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య గారి జ్ఞాన తేజం, విజ్ఞాన బీజం ఆ మువ్వన్నెల పతాకం. దేశ ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని 29వ వార్డు భీమేశ్వర స్వామి కాలనీ 94 సెంట్ల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను పట్టణ ప్రముఖులు కాటికాల పుల్లారావు, కట్టిరెడ్డి రాము, శీతల శివ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎగురవేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ దేశ ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం ఎంతో మంది జాతి నాయకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని గుర్తు చేశారు. ఆ మహనీయుల త్యాగ ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని పేర్కొన్నారు. వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి బ్రహ్మాజీ, కట్టిరెడ్డి నరసింహులు, బుర్కా విజయభాస్కర్, అమరాపల్లి వీర్రాజు, కుప్పలపల్లి నాగరాజు, ఎర్రంశెట్టి రాంబాబు, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రజలంతా ముందుకు వెళ్లాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని గూడూరు డీఎస్పీ రమణ కుమార్ కోరారు. గూడూరులో 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రమణ కుమార్ ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య హక్కుల సాధన కోసం జాతీయ నాయకులు పోరాటాలు చేశారని అన్నారు. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీ నాడు బ్రిటిష్ గవర్నమెంట్ మనకి స్వంతం ప్రకటించింది. ఇచ్చేసి మనకు అప్పగిచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి బ్రిటన్ వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి మనకు ఆ రోజు స్వంతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మనం స్వంతంత్ర అంటే దాదాపు 77 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. 77 పూర్తి 78లోకి ఎంటర్ అయ్యాము. కాబట్టి మనం స్వతంత్రం ఎందుకు వచ్చిందంటే ప్రజల యొక్క ఏంటంటే స్వేచ్ఛ. ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ టైంలో ఏంటంటే అంత స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడు మనం ఏంటంటే మన యొక్క రాజ్యాంగం సపరేట్ రాసుకున్నాం. దాని ప్రకారం ప్రతి మనిషి కూడా హక్కులు ఉన్నాయి. ఆ మనుషుల యొక్క హక్కుల్ని కాపాడుతాం. పోలీసు యొక్క పాత్ర చాలా ఇదనమాట. పోలీసులు ఎప్పుడు కూడా తమ డ్యూటీ విధి నిర్వహణలో ప్రజల యొక్క హక్కుల్ని మనం కాలరాయకూడదు. వాళ్ళ హక్కుల్ని మనం గౌరవపరుస్తూ మనం లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. కాబట్టి అందరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నాటి మహనీయుల త్యాగ ఫలితంగానే ప్రజలంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జ్ షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో 7వ అదనపు జిల్లా జడ్జ్ సుల్తానా బేగం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. 7వ అదనపు జిల్లా జడ్జ్ సుల్తానా బేగం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. జాతి నాయకులను స్ఫూర్తిగా తీసుకుని దేశ ఔన్నత్యం కోసం కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
You know what are the sacrifices done by our freedom fighters to get the independence to India. So we must follow at least minimum ethics followed by our freedom fighters to continue the same legacy that India is a good country having so much ethical values. So I request all of you to behave with a humanity and extend humanity to all the brothers and sisters who are living with us in the society. I request all of you again to live with humanity, extend humanity and behave with humanity. That is our slogan to get the India to become very good in future and to flag our flag high to the levels of the Everest. Thank you one and all. ఇప్పుడు ప్రకటనలు.